ఈ రోజు ఈ వేదిక ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాము. ఎందుకంటే 70% ఉన్న బీసీలకు బడ్జెట్లో కామారెడ్డి డిక్లరేషన్లో 20,000 కోట్లు ఇస్తామని మొదటి సంవత్సరము 2068కే పరిమితం చేసిర్రు. దాని తర్వాత ఇంకా కొద్దిగా బడ్జెట్ గురించి ఏమి ఇచ్చిన పాపాన ఈ కాంగ్రెస్ పార్టీ మనకు బీసీలకు తరతరాల నుంచి అన్యాయం చేస్తుర్రు. గత 9.5 సంవత్సరాలలో కూడా బీఆర్ఎస్ పార్టీ బీసీలను ఆర్థికంగా మరియు కుల వృత్తుల ద్వారా కూడా అన్యాయానికి గురి చేసింది. ఇప్పుడు కూడా అదే విధంగా జరుగుతుంది. కాబట్టి ఈ సమావేశం ఏర్పాటు చేసి ఇంటలెక్చువల్ ఫోరం ఐఏఎస్ ఆఫీసర్ చిరంజీవి గారు, దాని చైర్మన్ అయిన బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ బాలగొండ బాలరాజ్ గౌడ్ మీ ద్వారా తెలంగాణ ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని ఇన్ని సంవత్సరాల నుంచి ఏ విధంగా అన్యాయానికి గురి అవుతున్నాము, కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పింది ఒకటి జరుగుతున్నది ఒకటి, కాబట్టి మీ ద్వారా అందరినీ చైతన్యం చేస్తున్నాము. ఈ నెల 27 తారీఖున ఇందిరా పార్కు దగ్గర ఉదయం 10 గంటల నుంచి 5 గంటల వరకు నిరాహార దీక్ష పూనుకుంటున్నాము. వందలాది మందితోని వేలాది మందిని ఆహ్వానిస్తున్నాం. కాబట్టి మీరందరూ తెలంగాణ బహుజనులకందరికీ తెలియజేయాలి. జరుగుతున్న అన్యాయానికి కుల వృత్తులలో విద్య, ఉద్యోగము, వైద్యంలో కూడా మన బడుగు బలైన వర్గాలకు అన్యాయం జరుగుతుంది. ఫీజు రీఎంబర్మెంట్లో కూడా సరి అయిన టైంలో ఈ ఫీజులు రిలీజ్ చేస్తలేరు. మళ్ళా విద్యాశాఖ మంత్రి మన ముఖ్యమంత్రి గారే. కాబట్టి ఇప్పుడు నారాయణ, శ్రీ చైతన్య మిగతా అన్ని కాలేజీలలో విపరీతంగా ఫీజులు పెంచిండ్రు. కాబట్టి చాలా అన్యాయానికి బడుగు బలైన వర్గాలు గురి అవుతున్నాయి. కాబట్టి అన్నిటికంటే 70 లక్షల మంది బహుజనులు పెన్షన్ తీసుకుంటున్నారు. వాళ్లకు 2,000తోనే సరిపుచ్చుతున్నారు. కానీ కాంగ్రెస్ మేనిఫెస్టోలో 4,000 ఇస్తామన్నారు. కానీ 2.5 సంవత్సరాలు జరుగుతున్న వాళ్లకు ఈ డబ్బులు రావడం లేదు. కాబట్టి వెంటనే ఈ బడ్జెట్లో చర్య తీసుకొని వాళ్లకు 4,000 పెన్షన్ ఇచ్చే విధంగా చేయాలి. ఎక్స్గ్రేషియా చెట్టు మీదకి వెళ్ళి పడ్డోళ్లకు 10 లక్షలు ఇస్తామని 2.5 సంవత్సరాలైనా కూడా ₹1 ఇయ్యలేదు. కాబట్టి పేద బడుగు బలహీన వర్గాలకు అన్ని విధాల ఈ తెలంగాణ రాష్ట్రంలో అన్యాయం జరుగుతుంది. కాబట్టి మీ ద్వారా తెలియజేస్తున్నా.